బాగున్నారండి. నూడిల్స్ చాలా ఈజీగా తయారు చేసుకుంటాం కదండి. మనం క్యాబేజీ వేసుకుని క్యారెట్స్ వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఎగ్తో కూడా చేసుకుంటారు కదండి నూడిల్స్ అంటేనే. చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి నేను. మిల్ మేకర్ వేసుకుంటే చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మిల్ మేకరు వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. పిండి వేసుకుని తర్వాత వేసేసుకోవచ్చు. 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఒక ప్యాకెట్ వేసుకున్నానండి నూడిల్స్ వేసుకుని. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. మీకు వీడియోలో చూపించలేదు. అంతే. బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఇలా 2 నిమిషాలు ఉడికితే చాలండి. ఉడకక్కర్లేదు కదా ఎక్కువ, మెత్తగానే అయిపోతాయి కాబట్టి. వాచ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. నేను మళ్ళీ ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మిల్ మేకర్ పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను కదండి. వేడి నీళ్ళలో నానబెట్టుకుని పిండేసుకుని అవి కూడా కొంచెం అలా జస్ట్ వేసేస్తే ఆయిల్లో బాగా మగ్గిపోతాయండి. ఎన్నో కాదండి, కొద్దిగానే వేసుకున్నాను నేను. ఎందుకంటే ఆయిల్ తక్కువగానే వేసాను. నూడిల్స్ ఎక్కువ ఆయిల్ అంత ఎక్కువ పట్టదు కదండి నూడిల్స్కి. ఆయిల్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చాలా సింపుల్గానండి. మనకి ఇంట్లో మామూలుగా క్యారెట్స్ కానీ క్యాబేజీ కానీ కాయగూరలు కూడా ఏమీ లేనప్పుడు ఇలా మిల్ మేకర్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా టేస్ట్ కోసం. బిర్యానీలో అయితే చాలా సూపర్గా ఇష్టమండి నాకు. కర్రీస్లో అంత ఇష్టం ఉండదు, కానీ మిల్ మేకర్ బిర్యానీలో కానీ ఇలా రెసిపీలు ఏదైనా వేసుకుంటే చాలా ఇష్టం. ఇలా నూడిల్స్లో బిర్యానీ వేసుకుని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. మనం ఇవి కూడా ఉల్లిపాయ పచ్చిమిరకాయలతో పాటు మిల్ మేకర్ కూడా వేగుతుంది కదండి. వేగడం వల్ల చాలా సూపర్గా అనిపించింది. టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. అందుకనే వీడియో మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండాను కోనసీమ అనూష్ కిచెన్ అనే ఛానల్ని మొదటిసారిగా ఎవరిని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా ఈ వీడియోని. మరిన్ని వీడియోల కోసం కోనసీమలో జరిగే ప్రతిదీ టెంపుల్స్ కానీ ఏదైనా సరే దేవతామూర్తులని అందరినీ కూడా మీకు షేర్ చేస్తున్నానండి. గుడులు అన్ని రకాలు కూడాను. నగరంలో షూటింగ్ తీద్దాం అనుకుంటున్నాను. అక్కడ పుల్కాల టైప్లోనే ఒక స్వీట్ ఉంటుందండి. తప్పకుండా మీకు వీడియో షేర్ చేస్తాను. ఎప్పటికైనా మీకు ఐనవేలు గుడులు అన్నీ చూపిస్తానండి. నూడిల్స్ అయితే తయారైపోయినాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మిల్ మేకర్ అక్కడక్కడ తగులుతుంది తింటుంటే. సూపర్గా ఉంది. మిల్ మేకర్ తోటి నూడిల్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా తిని ఒకసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుని నేను భావిస్తున్నాను. ఇంకేమిటండి విశేషాలు? మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వర్షాకాలం కదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనందరం కూడాను. కొంచెం చలికాలం కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నూడిల్స్ వండుకుని తినండి. ఎంత బాగుందో చూసారా? నూడిల్స్ సూపర్గా ఉన్నాయండి.